అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంబి కిచెన్. ఈరోజు మేము కిచిడి రెసిపీ చూద్దాము. ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ దీనికి కావలసిన పదార్థాలు: 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఆనియన్ సన్నగా తరగాలి, 3 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమాటాలు, కొద్దిగా పసుపు, కొంచెం మెంతం కూర, ఒక టీ గ్లాస్ పైన పెసరపప్పు. ఇప్పుడు చూద్దాం దీని ప్రాసెస్. ఫస్ట్గా స్టవ్ వెలిగించి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోనా పెట్టుకొని అది హీట్ అయింది. ఇప్పుడు మా ఇంట్లో అయితే ఇది ఉందండి గంట. దీంతో నేను 2 గంటలు నూనె వేస్తున్నాను. నూనె వేసాను. ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను. ఇందులో ఆనియన్స్ ఇవి బాగా బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. మంచిగా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అప్పుడు మనము దీంట్లో పెసరబ్యాళ్ళు వేసుకోవాలి. వేసి కలపాలి. ఎందుకంటే ముందే వేసినామంటే పెసరబ్యాళ్ళు మాడిపోతాయి అన్నమాట. అందుకే కలుపుతూ ఉండి, ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆనియన్స్. ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు వేసుకోవాలి. పెద్ద చెంచాలు ఇవి. వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడరు, తర్వాత కొద్దిగా మెంతం కూర, 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసాం కదా అవి వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కలపాలన్నమాట ఇవన్నీ. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేయాలండి. నేనైతే రాళ్ళ ఉప్పే యూజ్ చేస్తాను. ఉప్పు వేసిన తర్వాత కలపాలి. కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. చాలు. వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేయాలి. నేనైతే ఇక్కడ 1 కేజీ బియ్యము నానబెట్టుకున్నాను. కడిగి కేజీ బియ్యానికి ఆ కొలత చెప్పాను నేను. ఇంకోసారి మూత తీసి కలపాలండి. ఇది కాస్త మగ్గింది. మగ్గిన తర్వాత నేను గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోస్తాను. ఎసురు నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను. బాగా కలిపి మంట పెంచేసి మూత పెట్టేయాలి. ఎసురు ఉడుకుతుందండి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేద్దాం. అట్లనే వేస్తే ఎసురు ఎక్కువ అవుతుంది, అన్నం మెత్తగా అవుతుంది అన్నమాట. అందుకే నీళ్ళ నుంచి ఇట్లా చేత్తో తీసి బియ్యము వేయాలి ఎసురులో. దీన్ని కలపాలండి. బాగా కలిపి ఒకసారి మూత పెట్టేయాలి. మంట అయితే కొంచెం సేపు ఒక 2 మినిట్స్
బాగా హై ఫ్లేమ్లోనే పెట్టాలి వంట. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనము కలపాలండి. చూడండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడే మనము కొంచెం మంట తగ్గించేయాలన్నమాట. తగ్గించాలి, కొద్దిగా ఫ్లో పెట్టాలి మంట. చూడండి ఇట్లా కొద్దిగా తగ్గిస్తే అన్నం బాగా ఉడుకుతుంది. మూత పెట్టేస్తాం. ఇలా కొంచెము దగ్గరికి అయిన తర్వాత ఏం చేయాలంటే మనము మంట తగ్గించాం కదా, ఒక కాటన్ క్లాత్ ఇలా ఒక ప్లేట్కు మనము వేసేసి మగ్గనివ్వాలి. ఇట్లా వేసినామంటే ఆవిరి బయటికి పోదన్నమాట, అన్నము బాగా మగ్గుతుంది. ఇట్లా కప్పేసి పెట్టేయాలి. ఇట్లా దీనిపైన బరువు, నేనైతే చిన్న రోలు ఉంది, ఈ రోలు బరువు పెట్టేస్తున్నాను. ఇంకొంచెము మంట తగ్గిస్తాను. తగ్గించి ఒక 3 minutes 5 minutes అంతే అన్నము మగ్గుతుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. సింపుల్గా మనము ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు తొందరగా ప్రిపేర్ చేసేయచ్చు అన్నమాట. ఇది టకటక ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు 5 minutes అయింది. ఓపెన్ చేసి చూద్దాం. అరోమా బాగుంది, వచ్చింది చూడండి. ఉడికింది అన్నం బాగానే, బాగా పొడి పొడిగా వచ్చింది అన్నం. కలుపుదాం ఒక్కసారి. బాగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ గెస్ట్ వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూడండి, ఘుమఘుమలాడే ఖిచడి ప్రిపేర్ అయిపోయింది. బాగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనికి కాంబినేషను ఎగ్ కర్రీ త్వరలోనే పెడతాను, కానీ పల్లీల బుడ్డుల చట్నీ తర్వాత అయినా వంకాయ కూర అయినా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా. థ్యాంక్ యూ. ఈ ఖిచడిని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.